ఇటుగా ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కరిగుట్టులో అడవి ప్రాంతంలో గత 5 రోజులుగా కూపింగ్ జరుగుతుంది. అయితే చర్చలకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీనిపై భద్రతా దళాల నుంచి స్పందన రాలేదు. దాదాపు 1000 మంది మావోలు ఉన్నట్లుగా సమాచారం. 3 రాష్ట్రాలకు సంబంధించిన భద్రతా దళాలు మోహరించి కూపింగ్ నిర్వహించారు. శనివారం జరిగిన దాడిలో దాదాపు 28 మంది మావోలు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇటుగా ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. దాదాపు 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో కరేకుట్ట అడవి ప్రాంతాలలో గత 5 రోజులుగా కూబింగ్ జరుగుతూనే ఉంది. అయితే చర్చలకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీనిపై భద్రతా దళాల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దాదాపు 1000 మంది మావోలు ఉన్నట్లుగా సమాచారం అందింది. 3 రాష్ట్రాలకు సంబంధించిన భద్రతా దళాలు మోహరించి కూబింగ్ నిర్వహించారు. శనివారం జరిగిన దాడిలో దాదాపు 28 మంది మావోలు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తా ఉంది. దీనిపై మరింత సమాచారం భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నిన్నొక్కరోజు 28 మంది చనిపోయారంటే ఇట్స్ నాట్ ఈజీ మ్యాటర్. సో ఎలా జరుగుతుంది కూపింగు? వారి ఇద్దరికి కూడా ఎలా ఉంటుంది అసలు? థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ రాష్ట్రంలోని మావోయిస్టులను ఏరువేతే లక్ష్యంగా, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, అమిత్ షా అంటే హోంమంత్రి పిలుపునిచ్చినటువంటి సమాచారం మేరకు వచ్చే 26 సంవత్సరం అంటే 2026 సంవత్సరం మార్చి నాటికి మావోయిస్టులను తుడిచిపెడతాము, దేశవ్యాప్తంగా
మావోయిస్ట్ అనే వాళ్ళు లేకుండా చేస్తామని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క కర్రెగుట్టలు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నటువంటి వాజేడు వెంకటాపురం చెర్ల మండలాలకు సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క కర్రెగుట్టల ప్రాంతం దాదాపు 250 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి యొక్క కర్రెగుట్టలపై దాదాపు 1000 మంది మావోయిస్టులు తలదాచుకున్నారన్నటువంటి ఉన్నటువంటి సమాచారం మేరకు దాదాపు 3 నుంచి 5,000 మంది వరకు భద్రతా బలగాలు ఆ గుట్టను చుట్టుముట్టి అణువణువు గాలిస్తూ ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఆ ఎన్కౌంటర్ లో దాదాపు 28 మంది వరకు మావోయిస్టులు మృతి చెందారని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఈ యొక్క సమాచారం మేరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క భద్రతా బలగాలు మాత్రం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఇది నిత్యం అంటే రాత్రి పగలు కూడా ఆ గుట్టలపై భద్రతా బలగాలు వెళ్తున్న సమయంలో మందు పాత్రలు ఆ గుట్టలపై అమర్చినటువంటి మందు పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి పేలుతున్నటువంటి శబ్దాలతోటి గిరిజన ఆ సమీపాల్లో ఉన్నటువంటి 11 గ్రామాలకు చెందినటువంటి గిరిజనులు మాత్రం భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఈ యొక్క పరిస్థితుల్లో హిడ్మాను అలాగే హిడ్మాతో పాటు నంబాల కేశవరావు, గణపతి ఈ యొక్క ముగ్గురు మావోయిస్టు అగ్రనేతల కోసం మాత్రం కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ యొక్క వీరి పట్టుకునేందుకు తగు చర్యలు తీసుకొని కూడా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క నంబాల కేశవరావు పైన 1.5 కోటి రివార్డు ఉంది. అలాగే హిడ్మా పైన 1 కోటి రివార్డు ఉంది. గణపతి తలపై 2 కోట్ల రివార్డులు కూడా గతంలో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ యొక్క రివార్డులు కలిగినటువంటి ఈ యొక్క ముగ్గురు అగ్రనేతల కోసం మాత్రం ప్రభుత్వం వెంట 28 మంది చనిపోయారు. మళ్ళీ ఏమన్నా ఇటు మావోలు కేంద్రానికి ఒక లేఖను కానీ లేదంటే వాళ్ళు ఏమన్నా మళ్ళీ తెలియజేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా శ్రీనివాస్? అంటే ఈ యొక్క చూసుకున్నట్టయితే వరుణ్, నక్సలైట్ల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు వేల సంఖ్యలో అడవులను జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులు తలదాచుకోవడానికి కూడా జాగా లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే బేజాపూర్ కావచ్చు, అలాగే జగదల్పూర్, అలాగే ఈ యొక్క బస్తరు, ఈ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఒరిస్సా, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి అడవిని ఇప్పటికే 75% మేర జల్లెడబెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే మావోయిస్టులు ఈ యొక్క సంచరించేందుకు కానీ తలదాచుకునేందుకు కానీ వారి యొక్క పనులను ముందుకు సాగించేటువంటి లేని పరిస్థితుల్లో ఈ యొక్క తప్పని పరిస్థితుల్లో గతంలోనూ 2 సార్లు కూడా ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు. సామరస్య చర్చలతోటి మమ్మల్ని చర్చలకు పిలవండి, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రభుత్వం కావచ్చు, భద్రతా బలగాలు కావచ్చు, వీటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితుల్లో ఉందని కూడా ఈ యొక్క మావోయిస్టు వ్యవస్థ ఉందని కూడా చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ యొక్క జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి చూస్తే ఎక్కడ ఉన్నా కానీ ఎక్కడ తలదాచుకున్నా కూడా భద్రతా బలగాలు మాత్రం వదిలిపెట్టవు అనే అటువంటి పరిస్థితి నెలకొని ఉన్నటువంటి తప్పని పరిస్థితుల్లో మావోయిస్టులు మాత్రం ప్రభుత్వాన్ని 2 సార్లు లేఖలు రాసి మాకు సామరస్యంగా చర్చలు జరిపేందుకు మాకు అవకాశం కల్పించండి అని చెప్పేసి తెలియజేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం అందుకు ససేమిరా అంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. వరుణ్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.